హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా హస్బెండ్కి ఈ వీక్ మొత్తం 5కే అనమాట షిఫ్ట్. తనైతే మార్నింగ్ 5కే లేచారు, నేనైతే 6కి లేచాను. లేచిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకొని హనీ కలుపుకొని అయితే తాగాము. తర్వాత ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను. తర్వాత మాకు వచ్చేసి పోహా చేసుకున్నాము. టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగాము. ఇంకా పిల్లలకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి వాళ్ళకి ఏదో ఒక టిఫిన్ అయితే చేసి పెడతాను. పోహా అట్లాంటివంటి తినరు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకైతే ప్రిపేర్ చేసుకుంటాను. టీ పెట్టాను, టీతో పాటు కర్రీ కూడా స్టవ్ మీద పెట్టాను అనమాట. కూరగాయలు కొంచెమే ఉన్నాయి, దొండకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు. అందుకని 3 కలిపి అయితే మిక్సింగ్ కర్రీ లాగా చేస్తున్నాను. ఇంకా అయితే టీ తాగుతూ ఉన్నాను. కర్రీ పులుసు కర్రీ కాబట్టి అదే ఉడికిపోతుంది అనమాట. బట్టలు కూడా మిషన్ వేసాను. మిషన్ వేసిన తర్వాత చూస్తే అప్పటికే కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది. ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఈరోజు బాత్రూమ్స్ క్లీన్ చేద్దాంలని బాత్రూమ్స్లోవి ఫ్రెషనర్స్ అయితే మారుస్తున్నాను. నేనైతే ఎప్పుడు లెమన్ ఫ్లేవర్ తీసుకొస్తాను. లెమన్, ఆరెంజ్ ఫ్లేవర్ నాకు ఆ 2 అంటే ఇష్టము. ఇంకా 2 బాత్రూమ్స్లో ఇవైతే మార్చేసి బాత్రూమ్స్ క్లీన్ చేసి స్నానం అయితే చేశాను. తర్వాత ఇంకా పిల్లలకి బాక్స్లు అయితే రెడీ చేసి స్కూల్కి వెళ్ళి బాక్స్లు అయితే ఇచ్చి వచ్చాను. వాళ్ళు మార్నింగ్ వెళ్తారు కాబట్టి అప్పుడైతే బాక్స్లు ఇవ్వను. ఆఫ్టర్నూన్ నేను వెళ్ళి అయితే బాక్స్లు ఇచ్చి వస్తాను. హస్బెండ్ ఉంటే కనుక తను ఖాళీ ఉంటే ఇచ్చొస్తారనమాట. ఇచ్చొచ్చిన తర్వాత లంచ్ చేశాను. తర్వాత ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా కొన్ని బెడ్షీట్స్ అవన్నీ కూడా వాష్ చేశాను. అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మడతలు అయితే వేసుకున్నాను అనమాట. ఇంక ఈవినింగ్ పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత మిక్సీ అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండికి అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసి పెట్టుకున్నాను మిక్సీలో. కాబట్టి ఈవినింగే వేసుకొని బయటే పెట్టుకోవాలి. పిండి పులవాలి కాబట్టి గ్రైండర్లో అయితే మనం కొంచెం అప్పటికప్పుడు వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇంకా బెడ్షీట్స్ అవి తీసా కదా సోఫా మీద, కవర్స్ అవన్నీ ఇంకా మళ్ళీ అవన్నీ ఉతికినవి అయితే ఇలాగ వేసేసుకుంటున్నాను. రిమైనింగ్ పనులు ఏమనంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పుడే చేసుకుంటాను. వాళ్ళు మళ్ళీ 2 అవర్స్లో వస్తారు కదా, 5 to 7 అయితే వెళ్తారనమాట. ఇంక ఈ 2 అవర్స్లోనే రిమైనింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ నేనైతే కంప్లీట్ చేసుకుంటాను. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డిన్నర్ పెట్టడం, తర్వాత మాకు ప్రిపేర్ చేసుకోవటం, అదే టైం అయితే సరిపోతుందనమాట. ఇంక ఇవన్నీ వేసుకున్నాను. పిల్లలకి రైస్ కూడా వండాను అనమాట. వాళ్ళు ఇంకా ఎగ్ రైస్ చేయమన్నారు. ఎగ్స్ లేవన్నమాట. ఇంకా ట్యూషన్ నుంచి వస్తూ ఎగ్స్ అయితే తీసుకొచ్చాను. నాటుకోడి గుడ్లు అయితే ఇక్కడ వచ్చేసి ఈచ్ వన్ వచ్చి 12 రూపీస్ తీసుకుంటున్నారు. మీ ఏరియాలో ఎట్లా ఉందో ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి. ఇంకా వాళ్ళకైతే ఎగ్ రైస్ అయితే చేశాను. మాకు వచ్చేసి సజ్జ రొట్టె అయితే చేస్తున్నాను. సజ్జ పిండితో, ఇది ఓన్లీ సజ్జ పిండి అనమాట. అందుకని కొంచెం మందంగా అయితే వస్తున్నాయి. ఇలాగ చపాతీ కర్రతో చేద్దామని చూస్తాను కానీ రావట్లేదు అనమాట, ఇరిగిపోతున్నాయి. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉంది కదా, ఆ కర్రీతోనే ఇంకా సజ్జ రొట్టెలు అయితే తింటున్నాము. టేస్ట్ అయితే బాగున్నాయి, కాకపోతే కొంచెం మందంగా ఉన్నాయి అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.